దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఆరాధనలో మనల్ని నడిపించి ఉన్నాడు. ఆరాధన బలంగా ముందుకు జరగాలన్నా, మనము మంచిగా దేవుని ఆరాధించాలన్నా మరి అది దేవుని వశమై ఉన్నది. కాబట్టి మనం దేవుని వేడుకున్నట్లయితే దైవజనరాలు చెప్పినట్టుగా ఆత్మదేవుడు మనల్ని మంచి ఆరాధనలో నడిపిస్తాడు. అలాగనే మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియనప్పుడు, ప్రభువా నాకు ప్రార్థన చేయుట నేర్పించు అన్నప్పుడు ఆయన నీకు ప్రార్థన చేయుట నేర్పిస్తాడు. అప్పుడు నీవు గంటల తరబడి ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపెట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నుండి మనం వాక్య భాగం చదువుకుందాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ప్రియా దైవజనమా, యేసుక్రీస్తు ప్రభులవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ సృష్టిని సృజించిన తర్వాత చాలాసార్లు ప్రతి ప్రసంగంలో సంభాషణ చేయించినప్పుడు సృష్టి ప్రారంభం నుండి మెసేజ్ ప్రారంభం అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన తయారు చేసి భూమి మీద మనుషులను నియమించిన తర్వాత వారికి పూర్తి అధికారం ఇచ్చి అధికారాన్ని వినియోగించుకోండి అని వారికి చెప్పి ఒక మంచి తోటలో ఉంచినప్పుడు, అందమైన తోట, దాని పేరు ఏదోను. అది తూర్పుకు దగ్గర ఉంటుంది. హల్లెలూయా. తూర్పుకున్నది అది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తూర్పేటో మనకి ఈ సైడ్ ఉన్నది తూర్పు, ఈ సైడ్ ఉన్నది ఏదోను అని చెప్పి మనం చెప్పుకోవాలి. అక్కడ ఉన్నప్పుడు వారు పడిపోయి వారు నశించిపోతున్నారు. నశించిపోయినప్పుడు దేవుడు ఒకసారి నోవాహు ఉన్న కాలములో ఆయనే ప్రపంచంలో ఉన్న ప్రజలందరిని అర్థం చేశాడు. ఒక నోవాహు కుటుంబాన్ని ఆయన రక్షించాడు. ఎందుకు అలా రక్షించాడు? ఎందుకు మరి వాళ్ళను కూడా తీసేయవచ్చు కదా, కొత్తగా సృష్టించవచ్చు కదా అంటే, దేవునికి నీతిమంతుడంటే ఇష్టం, న్యాయబద్ధంగా నడుచుకునే వ్యక్తి అంటే ఇష్టం ఆయనకు. ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునే వ్యక్తి అంటే ఇష్టం ఆయనే. దొంగలను ఆయన ఇష్టపడడు, వేశ్యలను ఆయన ఇష్టపడడు, వేషధారిని ఆయన ఇష్టపడడు. ఒకవేళ అప్పుడు ప్రేమించినా, అయ్యో నా దగ్గరికి రమ్మని పిలిచినా రాకపోతే ఆయన ఇష్టపడే దేవుడు కాదు. దైవజనమా, హల్లెలూయా. శ్రద్ధగా గమనించాలి. ఈ నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చను అని అంశం పైన అనేక సార్లు మాట్లాడుకున్నాము. మరలా ఎందుకు చూపెట్టినవు అని అంటే, నువ్వు ఇను, నేను మాట్లాడతా. హల్లెలూయా. నేను మాట్లాడతా అంటే నువ్వు చెప్పు వాళ్ళకు. ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు మనం మాట్లాడాలి. ఆయన ఊకోమన్నప్పుడు మనం ఊకోవాలి. ఆయన నాట్యం చేయనప్పుడు మనం చేయాలి. ఆయన ఏది చెప్తే అదే చేయాలి. కానీ మోషతో దేవుడు అన్నాడు, మోసే నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టయ్యా అన్నాడు. కొట్టయ్యా అంటే ఆయన వెళ్ళి బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. మనం విన్నాం. ఎందుకు ఆయనే నోవాహు కాలంలో నోవాహును ఎందుకు ఆయన తీసేయలేకపోయాడు? ప్రపంచాన్ని ఎందుకు ఆయనే చంపేశాడు? అందరూ ఆయన పిల్లలే. నోవాహును మాత్రమే ఎందుకు ఆయన కాపాడగలిగి ఉన్నాడు అని అంటే, భూమి మీద ఉన్న ప్రజలను ఆయన మంచిగా బ్రతకండి అని చెప్తే వివిధ తంత్రములను కల్పించుకొని దేవునికి విరోధంగా బ్రతకడం ప్రారంభమయ్యారు. దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభమయ్యారు. లంచాలు తీసుకోవడము, దొంగతనం చేయడము, వాయు వరుస లేకుండా జీవించడము, విచ్చలవిడిగా ప్రవర్తించడము, లంచాలు ఇవ్వడము. ఒక వ్యక్తి వెనకకు పోయి ఏమంటాడంటే, నీకు 10 రూపాయలు ఇస్తానయ్యా, నన్ను ముందుకు పంపి. మరి ముందుకు వచ్చినోని పరిస్థితి ఏంది? నువ్వు అక్రమం చేస్తున్నావు. 10 రూపాయలు నీయే, అయినప్పటికీ దేవుని ఆజ్ఞను మీరుతున్నావు. ఇవన్నీ దేవునికి విరోధమైన పనులు, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు. వీటన్నిటిని చేసే వ్యక్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని దేవుడు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
ఇవన్నీ చేసేటోళ్ళు స్వతంత్రించుకోరు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారట భూమి మీద ఉన్న ప్రజలందరూ. అప్పుడు భూమిని నేను నాశనం చేయాలని దేవుడు అనుకొని ఏం చేసిందంటే, మరెవడన్నా ఉన్నాడా, ఒక్కడన్నా మంచోడు ఉన్నాడా అని చెప్పి ఆకాశం నుండి తొంగి చూడడం ప్రారంభించిండట. హల్లెలూయా. బాబేలు గోపురం కడుతున్నప్పుడు కానీ అరే వీళ్ళు ఏదో కడతా ఉన్నారు ఏందయ్యా అని చెప్పి ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకొని తొంగి చూస్తే అక్కడ దేవునికి విరోధమైన పని, ఇల్లు కడతా అంటే కూడా విరోధమైన పనే కడుతూ ఉన్నారట. అన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తున్నారు ప్రజలు. అప్పుడు ఆ గోపురాన్ని చెడగొట్టి అక్కడ భాషలు తారుమారు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో అనేక భాషలు రావడానికి గల కారణం ఏంటంటే, నిమ్రోద్ అనే ఒక వ్యక్తి చేసిన తప్పుడు నిర్ణయము, తప్పుడు ఆలోచన, తన పేరు సంపాదించుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేసినంటే అక్కడ వారిని చెదరగొట్టడం జరిగింది. హల్లెలూయా. అంతా దేవునికి విరోధమైన పనే. అప్పుడు నోవాహును చూసి, నోవాహు నీతిమంతుడుగా కనపడినప్పుడు నోవాహును మాత్రమే బ్రతికించి, ఎందుకు ఆయననే బ్రతికించాలనుకున్నాడో తెలుసా? నువ్వు ఇత్తన పొట్లు తీసుకొచ్చినప్పుడు బెరుకులు పోతావా, మంచి గింజలు పోతావా? చెప్పాలా, గట్టిగా చెప్పరాదురికి ఇలా పడుతుంది, చూసేటోళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. మంచిగా పోతాం. సిద్ధి సత్యనారాయణ గారు కొన్ని సంవత్సరాల క్రితము బెరుకులను తాలును ఏరేసే మిషన్ తెచ్చిండు. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. 119వ కీర్తనలో వాక్యం అంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించని ఒక భక్తుడు రాసుకుంటున్నాడు. నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. నీ బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యము, నిన్ను బ్రతికించేది దేవుని వాక్యము. ఈరోజు సంపదని బ్రతికించింది దేవుని వాక్యము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నిన్ను నన్ను ప్రపంచాన్ని బ్రతికిస్తున్నది దేవుని వాక్యము. ఆ వాక్యానికి భయపడి నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని వినాలి దైవజనమా. హల్లెలూయా. ఇత్తన పొట్లు భూమి మీద పోసే విత్తన పొట్లు, నువ్వు తినే ఇత్తన పొట్ల విషయంలోనే పనికిరాని గింజలను పక్కకేసి పనికొచ్చే దాన్నే తీసుకుపోయి అందులో ఎందుకు విత్తాలనుకుంటున్నావు అంటే, నేను వేసే పంట తాలు రాకూడదు, మురిగిపోకూడదు, పంట నష్టము జరగకూడదు, నేను లాభము పొందాలని చెప్పి నువ్వు పంటను విత్తుచున్నావు దైవజనమా. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక మానవునివి నువ్వే అంత ఆలోచన చేస్తే, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త ఇంత శ్రేష్టమైన భూమి ఆకాశాన్ని తయారు చేసి నీ చేతులు పెడితే నువ్వు తప్పుగా జీవిస్తున్నప్పుడు నిన్ను భూమి మీద ఉండనియాడు ఆయన. అందుకనే లేపారేసి నోవాహు కుటుంబాన్ని ఉంచుకున్నాడట ఆయన. ఆ తరములో నోవాహు మాత్రమే నమ్మకస్తునిగా ఉన్నాడట, యథార్థపరునిగా ఉన్నాడట. అందుకని అబ్బా మళ్ళా స్టార్ట్ చేస్తా భూమిని. ఆదామును ఫస్ట్ స్టార్ట్ చేసిండుగా. ఆదాము అవ్వలో నుండి ప్రజలను విస్తరింపజేయడం ప్రారంభం చేసిండు. అయితే ఆదాము అవ్వ పడిపోయి వాళ్ళు దేవునికి విరోధమైన పని చేసినప్పుడు వాళ్ళ పెద్ద కొడుకే చిన్న కొడుకును చంపడం జరిగింది. అట్లనే వివిధ రకాలుగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి, దేవునికి విరోధమైన పనులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ మోసం విస్తరించింది. అది భూమి అందంతట ఎక్కడెక్కడైతే ఇప్పుడో చాలా దేశాలు విస్తరించిన, అప్పుడు ఇంత ప్రజలు లేరు, ఇంత ప్రజలు. అయితే ఎంతమంది ప్రజలు ఉన్నారో అప్పటి వరకు పాపం చేసే ప్రజలందరినీ దేవుడు ఏం చేసి ఉంటాడు, వీళ్ళని మొత్తం లేపి కొత్తగా ప్రారంభం చేస్తా. హల్లెలూయా. అందుకని ఒక్క నీతిమంతుని చూసిందట. ఒక్క నీతిమంతుని చూసి ఏం చేసిందంటే, మేము ఇక్కడ మా పక్కింటి రుతక్క దగ్గర మేము వంకాయ చెట్లు తీసుకొస్తే వంకాయ చెట్లు ఏం జరిగిందంటే, మేము ఆ తెల్ల వంకాయ చెట్లు వచ్చినాయి. ఎన్నిసార్లు తీసుకొచ్చినా తెల్ల వంకాయలు వాడు మోసం చేసి ఇస్తున్నాడు. అప్పుడు వారు రుతక్కతో ఏం చెప్పినామంటే, అక్క మీ వంకాయ చెట్లు మంచిగా గత్తనాయి, ఒకసారి ఒక కాయను బాగా పండేదాకా ఉంచి మాకు ఇయ్యవా అని చెప్పన్నాం. ఎందుకంటే వాటిని చూసినప్పుడు మంచిగా అనిపించి మస్తుగా అత్తానాయి, ఎట్టికేసినా కాత్తానాయి. దేవుడు ఫలించే కొమ్మను చూసి సంతోషపడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మంచిగా ఉబ్బుగా ఉన్నదట మొఖం, గొర్రె మంచిగా ఇట్లా బలిసి కొవ్విన పొట్టేలు అంటారు కదా, ఏబేలు క్రొవ్విన పొట్టేళ్ళని తీసుకొచ్చి అర్పించిండట దేవునికి. కొవ్విన పొట్టేళ్ళు బండి కట్టబడ్డదట. నడుస్తూ ఉంటే అటు చూడు అని చెప్పి అనగానే అటు చూడగానే ఇట్లా చూస్తున్నాయట గొర్రెలు. హల్లెలూయా. పొద్దుగాలనే చెప్పగానే మేము అనుకుంటా నీకేం వచ్చింది అని చెప్పుకుంటాం. హల్లెలూయా.
చెప్పుకున్న తర్వాత నాకు ఇది వచ్చిందని ఆమె ఫస్ట్ అంటది. నేను ప్రార్థనలు ఉంటా, ఆమె ఫుల్ కలలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆమె ఉండే కాడికి ఆమె ఉంటుంది, నేను ఉండే కాడికి నేను ఉంటాం. ఇక మా పవిత్ర అయితే నేను కూర్చుండబెడితేనే ప్రార్థనలో కూర్చుంటాను. ఈ మధ్యలో మీరందరూ పవిత్ర కొరకు ప్రార్థన చేయండి. ఆమె అంతటా ఆమె కూడా గంటల తరబడి ప్రార్థన చేయాలి మీ కొరకు. హల్లెలూయా. మంచి దర్శనం, మొన్న పరలోక దర్శనము గురించి దైవజనురాలు పోయిన వారము చెప్పింది. అది యూట్యూబ్లో పెట్టిన, చాలామంది చూస్తూ ఉన్నారు, ముందుకు పోతూ ఉంది ఆ వీడియో. హల్లెలూయా. ఇప్పుడు నోవాహును ఏం చేసిందంటే, నీతిమంతుడిగా నోవాహు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఇప్పుడు ఈయన మంచోడు, ఈయనకు సారా అలవాట్లేదు, ఈయన గుడంబ అలవాట్లేదు, ఈయనకు వ్యభిచారం అలవాట్లేదు, ఏది అలవాట్లేదు అని దేవుడు ఏం చేసిందంటే నోవాహును కాపాడుకున్నాడు, బ్రతికించి. మళ్ళా నోవాహుతో దేవుడు నిబంధన చేసిండు. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని నోవాహుతో నిబంధన చేసిండు. ఈ నోవాహు ఏం చేసిందంటే, దేవుడు భూమి మీద ఎవ్వలేరు, నేను ఒక్కనే, ఈ భూమి అంతా నాదే అంటే ఎంత ఉంటుంది, నీకు ఎంత ఉంటుంది? మన బదులాట మొత్తం నాదే అనుర్రి. ఈడ కాసేపు దున్నిస్తావు, ఆడ కాసేపు దున్నిస్తావు, ఏడ దున్నియాలో నీకు తెలియదు. నోవాహు పరిస్థితి కూడా అట్నే ఉందట. ఆయన ఏం చేసినాడు తెలుసా? గోధుమలు విత్తుడు కాదు, ఫస్టే పోయి చాలా రోజులు అవుతుంది. కరోనా టైంలో బార్ షాపులు అన్నీ బంద్ ఉన్నాయి కదా. కరోనా టైంలో నా వైపు చూడాలి. కరోనా టైంలో బార్ షాపులు అన్నీ బంద్ ఉంటే ఒక్కొక్కరు అయితే తప్పించి, ఒకడైతే అదేం తాగిండు, శానిటైజర్ కూడా తాగిరు. శానిటైజర్ కూడా తాగి సచ్చిర్రు కుతికి. నోవాహు కూడా ద్రాక్ష తోట విత్తి ఏం చేసిందంటే బాగా తాగిండట. కానన ముఖానికి కప్ప దొరికితే ఇది అప్ప అనే నోట్లో వేసుకున్నట్టు తాగిండట. తాగి బట్టలు లేకుండా పన్నాడట. పంటే అప్పుడు హాము అనే వ్యక్తి చూసి, అన్నలారా మన డాడీ ఇట్లా పడుకున్నాడు అని అంటే, వెంబడే వీళ్ళు పోయి బట్ట తీసుకుపోయి వెనక నుండి పోయి వేసిరట. వేస్తే లేచిన తర్వాత, బిడ్డ మరి నువ్వేయపోయినవురా, వాళ్ళకెందుకు చెప్పినవరు బిడ్డ అని అనలే, శపించిండు. కథ మళ్ళా స్టార్ట్ అయింది. హల్లెలూయా. మళ్ళా శాపం స్టార్ట్ అయింది. అంటే ఇట్లా జనుల మీద ఆదాము అవ్వ చేసిన తప్పిదము కొనసాగుతూనే ఉంది. దాని తర్వాత ఎవరు వచ్చిరంటే ప్రవక్తలు వచ్చిర్రు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సంతతి ఇట్లనే జరుగుతున్నప్పుడు ఆ సంతతిలో నుండి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకుని, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. తాపకొక్క నీతిమంతుని మనబోతులగడ్డ మరలా సేవ ఇక్కడ ప్రారంభమైందంటే అక్కడ కరెక్ట్గా లేదు కాబట్టి కానీ ఇక్కడ ప్రారంభమైంది. మొదటి రాజు కరెక్ట్గా లేడు కాబట్టికనే దావీదు రావడం జరిగింది, మొదటి రాజు ఉన్నప్పటికీ. హల్లెలూయా. ఎందుకయ్యా నన్ను మనబోతులగడ్డల నన్ను ఎక్కడికన్నా పంపి అని 14 నెలలు ప్రార్థన చేసినాం. అయినా కానీ దేవుడు పంపించలే. అప్పుడు నాకు 3 సూచనలు ఇచ్చిండు. 2 వ్యక్తులు ఈరోజు రాత్రి నీ ఇంటికి వస్తారు అని చెప్పి మాట్లాడిన దేవుడు. తర్వాత, అయ్యా నీవు నన్ను ఇదే గ్రామములో ఉంచినట్లయితే, ఇదే గ్రామంలో నువ్వు నన్ను సేవ చేయమని చెప్పి నువ్వు మాట్లాడినట్లయితే, ఇదిగో ఈ విస్తారమైన మబ్బు పోయి ఎండెళ్తుంది ప్రభువా, నేను బయటికి వెళ్ళేసరికి అని చెప్పి నేను ప్రార్థన చేసి బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం రోజు 3 గంటల ప్రాంతంలో విస్తారమైన మబ్బుండే ఎండెళ్ళింది. తర్వాత ఒక ఉదయకాలము నేను వర్షాన్ని సూచన అడిగినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించడం జరిగింది. దాని తర్వాత ఇదే గ్రామంలో నేను అంటే అమ్మగారు ఏమంటుందంటే, నీకు చూయించినోడు నాకు చూయిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మేము మా పాస్టమ్మ వాళ్ళ బాపమ్మ చచ్చిపోతే మేము అక్కడికి పోయినాం. ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజు రాత్రి ఆమె చచ్చిపోయింది. రేపు శనివారం ఖాళీ ఉంటుంది, తర్వాత ఈస్టర్ ఉంటుంది. ఆదివారం నాడు, శనివారం నాడు పోయి ఆమెను దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఏదో విషయంలో అమ్మగారిని కోపం చెప్తే బాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి పడుకుంటే స్వయంగా యేసు ప్రభు వచ్చి ఎవరిని ఇట్లా కొడుతూ ఉన్నాడట. హల్లెలూయా.
ఇట్లా కొడుతూ ఉన్నాడట. అప్పుడు తలుపు తీయంగానే వచ్చినవా అని చెప్పి డోర్ వేసి అప్పుడు బెడ్ మీద కూర్చునిబెట్టి తన ఒడిలో తలబెట్టి, అయ్యా నా భర్త ఇక్కడ సేవ చేయాలంటాడు, మరి చేయాలన్నా ఇక్కడనే నా సేవ చేసేదని స్పష్టంగా దేవుణ్ణి అడిగినప్పుడు ఇంకా ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయాలన్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం దైవజనమా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నోవాహు తోటే తన నిబంధన ప్రారంభము చేసి ఆయన నోవాహునే అబ్రహాము కంటే ఎక్కువగా దీవించేటోడు. ఎందుకు అబ్రహామును మరలా పిలుచుకున్నాడు ఆయనే? వీడు కూడా చెడిపోయిండ్రా, వీడు కూడా పడిపోయిండ్రా, వీడు కూడా ఓడిపోయిండ్రా, వీడు కూడా నష్టపోయిండు, వీడు కూడా నాకు అవమానకరమైన జీవితం జీవిస్తున్నాడని చెప్పి అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము మంచిగా నిండు వృద్ధాప్యములు కూడా దేవుని కొరకు నిలబడ్డాడండి. మన ముసలోళ్ళు ఉన్నారు, మన ముసలోళ్ళు అబ్రహాం నిలబడ్డట్టు నిలబడుతున్నారా? నిలబడట్లేదు. చదువు వచ్చిన ముసలోళ్ళు నిలబడట్లేదు, చదువు రాని ముసలోళ్ళు నిలబడట్లేదు. అందరూ దేవుని కొరకు నిలబడాలి. 90 సంవత్సరాల వయసు సారా, 99 సంవత్సరాల వయసు అబ్రహాము. అప్పటిదాకా కూడా దేవుని మీద విశ్వాసం ఉన్నది. కానీ యోబు భార్యకు లేదు విశ్వాసం. యోబు భార్య ఓడిపోయింది, లోతు భార్య ఓడిపోయింది. ఇట్లా చాలామంది స్త్రీలు ఓడిపోయారు, చాలామంది పురుషులు ఓడిపోయారు. ఓడిపోయినోడు చరిత్రలకు ఎక్కడు గమనించాలి. ఓడిపోయినోడు చరిత్రలకు ఎక్కుతాడా? ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఆయనే వాక్యానుసారంగా ఆత్మానుసారంగా బ్రతికిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అబ్రహాముకు వచ్చిన శోధనలు నీకు నాకు వస్తే మనం తట్టుకునే వ్యక్తులము కాదు దైవజనమా. అబ్రహాము 100 సంవత్సరాలకు ఆయనకు కుమారుడు పుట్టినప్పుడు ఒక 10-12 సంవత్సరాల వయసు ఆ కుమారునికి వచ్చినప్పుడట అబ్రహాముతో దేవుడు అన్నాడట, ఏమనంటే అబ్రహామును శోధించడం కొరకు, అబ్రహామా నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి అర్పించడానికి నేను చూపించే పర్వతానికి రా అని చెప్పగానే భార్యకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయిండు. ఏందయ్యా గొడ్లను అడుగుతావు, గొర్రెలను అడుగుతావు, గువ్వ పిల్లలను పావురం పిల్లలను అడుగుతావు, ఇలం పొలం, నువ్వు కొడుకును అడుగుతావా? ఏం దేవునివి ఇయ్యకి ఇచ్చినావు అని చెప్పి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడలేదు. కానీ అబ్రహాము చేసిన పని ఏంటంటే, నీ మాటకు నేను లోబడతా. హల్లెలూయా. నీ మాటే వింటాను, నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, నీవు చెప్పినట్లే చేస్తాను, నీకు నచ్చినట్లు నేనుంటాను, నీవు చెప్పినట్లే, నీకు నచ్చినట్లు నేనుంటాను, నీవు చూపు మార్గంలో నీతో నడిచి వస్తాను యేసయ్యా, నీవు చూపు మార్గంలో నీతో నడిచి వస్తాను యేసయ్యా, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, పడినా నన్ను లేవనెత్తావు, ఇంకా తిరుగుబాటు చెయ్యను యేసయ్యా, పడినా నన్ను లేవనెత్తావు, ఇంకా తిరుగుబాటు చెయ్యను యేసయ్యా, మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి సిలువ వేయను యేసయ్యా, మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి సిలువ వేయను యేసయ్యా, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, నీతోనే నిన్ను వెంబడిస్తాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శ్రమలలో నుండి దేవుడు విడిపించిన తర్వాత, సమస్యల నుండి దేవుడు విడిపించిన తర్వాత, ఒకరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ పాఠం దేవుడు నాకు ఇస్తున్నాడు. పడిన నన్ను లేవనెత్తావు, ఇంకా తిరుగుబాటు ఎప్పుడు చేయను ప్రభువా, నీకు నచ్చినట్టుంటా,
నన్ను నడిపించు నా చేయి పట్టుకొని ప్రభువా అని చెప్పి ఈ పాట ప్రారంభం చేయడం జరిగింది. దైవజనమ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను బట్టి ఒక 6 పాటలు రాయడానికి దేవుడు కృప చూపెట్టాడు. దైవజనమా, దైవ చిత్తం అయితే ప్రేరేపించబడితే ఆ పాటల కొరకు సపరేట్గా మీరు కొంత కానుక దాచిపెట్టండి. యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు కూడా. అబ్రహాము తిరుగుబాటు చేయలే, వెళ్ళిండు భార్యకు చెప్పకుండా వెళ్ళి బలి అర్పించడానికి పోతా ఉంటే తన కొడుకు అంటా ఉన్నాడు, నానా కట్టెలున్నాయి, అలాగనే బలిపీఠం కట్టినావు, కత్తున్నది, కానీ గొర్రెది నానా అని అంటా ఉంటే ఎంత పానం దొరక్కపోవచ్చునో. హల్లెలూయా. దేవునికి మాట ఇచ్చిండు, నేను నీ సన్నిధికి వెళ్ళి నువ్వు చూపెట్టిన స్థలములో ఈయనను బలిచ్చొత్తయ్యా అని చెప్పి దుఃఖ సాగరముతో ఆయన కన్నులు ఇట్లా మోస్తే, మొన్న ఒక యవ్వన బిడ్డ మా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఆ కన్నులు ఇట్లా మోస్తే నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాము కన్నులు మోస్తే నీళ్లు కారిపోతాయి. కొడుకెళ్ళి చూడలేకపోతా ఉన్నాడు. ఇంకో కొద్దిసేపు అయితే నేను చంపబోతున్నానని, కానీ దేవుడు చంపనివ్వలేదండి. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఓడిపోనీయడు, నష్టపోనీయడు. ఆయన నిన్ను పరీక్షిస్తాడంతే. ఆ పరీక్షలో నువ్వు పాస్ కావాలి. నువ్వు పాస్ అయిన తర్వాత నీకు ఘనతనిస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపడదాం. ఆయన నీకు ఘనతనిచ్చే దేవుడు. సాతానుడు ఒక పక్క యేసు ప్రభు పరీక్ష పెడితే పరలోకం అంతా చూస్తున్నదట అబ్రహాము వైపు. అబ్రహాము కుమారుడు, అబ్రహాము దాసులు, అబ్రహాము గాడిద, అబ్రహాము వెళ్తూ ఉంటే సైన్య సమూహం అంతా చూస్తున్నది. వరల్డ్ కప్ జరుగుతూ ఉంటే 145 కోట్ల మంది మన భారతదేశస్తులు, 145 కోట్ల మంది భారతదేశస్తులు, ఇంకా వృద్ధులు ముసలు వాళ్ళు 20 కోట్లు చూడకపోతే కడవలు అందరూ 100 కోట్ల అనేది చూస్తారు. పాకిస్తాన్ ఇండియా మరి క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కావచ్చు, సెమీఫైనల్ జరుగుతూ ఉంటాయి. కళ్ళు రెప్పగొట్టకుండా చూస్తూ ఉంటారు. కరెంటు పోతే కరెంటునే ఉంది ఇడుతారు. అట్లనే పాకిస్తాన్లో ఎన్ని కోట్లున్నో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరు గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళ సైడ్ గుండెపోటు వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. హల్లెలూయా. పరలోక సైన్య సమూహం అంతా అబ్రహాము కుమారుని వైపు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నదాట. ఇట్లా గెలుస్తాడా ఓడిపోతాడా. దేవునికి అన్నీ తెలుసు, కానీ వీళ్ళకి తెలుసా? తెలియదు. నీకు పరీక్ష పెట్టి కూడా దేవుడు అట్లనే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా కుమారుడు ఓడిపోతాడా గెలుస్తాడా. యోబుకు శ్రమలు వచ్చినప్పుడు కూడా పరలోక సైన్య సమూహం అంతా చూస్తున్నదట. ఏ వైపు దుబ్బాక ఎలక్షన్లు జరుగుతూ ఉంటే ఇక ఎమ్మెల్యేలు అందరూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మొత్తం దాని మీదనే, దుబ్బాక ఏరియా మీదనే పెట్టారు ఫోకస్. ఎక్కడ డబ్బు అంతా అక్కడికే పోతుంది. అట్లాంటి ఫోకస్ పెట్టి అద్భుతమైన రీతిగా అబ్రహాము విజయం పొందిండు. కొమ్ములు తిరిగిన పొట్టేలు అక్కడ ప్రత్యక్షమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. అబ్రహాము పరీక్షలో నెగ్గిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది, అబ్రహామా ఇదిగో ఆ పొదలో ఒక పొట్టేలు ఉంటుంది, నువ్వు తీసుకొచ్చి బలి అర్పించు, నువ్వు నాకు భయపడే వ్యక్తివని ఇప్పుడు ఇందును బట్టి నేను తెలుసుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పటి నుండి అబ్రహాము సంతానములో నుండి తన జనాంగాన్ని సిద్ధపరచుకున్నాడు. అందుకనే ఇక్కడ నశించిన దాన్ని చూడండి. ఇక్కడికి రండి. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఎవరి కుమారుడట? వీళ్ళయ్య అబ్రాహ్మా. నా వైపు చూడాల. ఇతడు ఎవరి కుమారుడట? ఇతడును అబ్రహాము కుమారుడే అంటూ ఉన్నాడు. ఆదామును చేసుకుంటే ఆదాము చెడిపోయిండు. నోవాహును ఏర్పాటు చేసుకుంటే నోవాహు చెడిపోయిండు. ఇంకా చాలా మందిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు చెడిపోయారు.
కానీ అబ్రహామును పిలిస్తే అబ్రహాము విజయం పొందాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రతి పరీక్షలో అతడు ఓడిపోలేదు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము దినములలో కూడా కరువు ప్రారంభమైంది. అబ్రహామును ఒక్క రకంగా దేవుడు శోధించలేదు. 75 సంవత్సరాలకు ఆయనకు వాగ్దానము చేస్తే 100 సంవత్సరాలకు వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు అబ్రహామును దేవుడు శోధిస్తూ తీసుకెళ్ళాడు, శోధిస్తూ. అందుకనే యేసన్న గారు ఒక పాట రాసిండు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. కానీ ఫలాని మనబూతల గడ్డ, ఫలాని గ్రామం అని చెప్పలే. నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. అందుకనే యేసన్న గారు అంటాను, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు, నన్ను ఎక్కడికి నడిపిస్తాడు. హల్లెలూయా. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై బంగారం లెక్క అవుతావు నువ్వు. ఎంత శోధిస్తే కొంతమంది ఏం చేస్తారంటే బంగారం మీద ఇంతంత వెండి మీద ఏం చేస్తారంటే బంగారం పోతపోసి తీసుకొచ్చి మోసం చేస్తారు. చేసిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, లోపల బంగారం ఉన్నది, బయట వెండి ఉన్నది. ఈ వెండి ముద్ద లోపల ఉన్న బంగారము బయటికి రావాలంటే తీసుకుపోయి నేను కొలిమిలెత్తే ఎమ్మటే కరిగిపోతూ ఉంటుంది వెండి. అప్పుడు బంగారము బయటకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దాన్ని తీసుకురావడం కొరకే నిన్ను నిత్యము శ్రమల గుండా ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఇక అది వచ్చినాక ఆయనకేం పని? యోసేపును బంగారం లెక్క చేయడం కొరకు ఐగుప్తు దేశానికి తీసుకుపోయిన తర్వాత రాజుకు కలభావమును చెప్పిన తర్వాత ఆయనను రాజుగా చేసిన తర్వాత ఇంకేమన్నా కష్టాలు వచ్చినట్టున్నది? అక్కడ సినిమా అయిపోయింది అక్కడికే. హల్లెలూయా. మామూలు ఆశీర్వాదాలు కాదు. నీ సినిమా కూడా క్లోజ్ అయ్యే రోజు అనేది ఉంటుంది. మరి నువ్వు క్లోజ్ కానిత్తలేవు, నువ్వే నశించిపోతున్నావు. అందుకని అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటకే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. మనమందరం నశించిపోతున్నాం. మనల్ని అందుకే ఆయన సన్నిధికి పిలిచాడు. పిలిచగానే ఇక యేసు ప్రభువుని నమ్ముకుంటే మొత్తం కష్టాలు వస్తాయని పక్కకు పోతున్నారు కొంతమంది. మరి అబ్రహాముకి ఎందుకు వచ్చినాయి? ఆలోచన చేస్తున్నామా? ఈ భూలోకములో ఉన్న ధనము, అందము, బలము, బలగము ఇవన్నీ నువ్వు వదిలిపెట్టిపోవాలి. దీని కొరకు పోరాటం కాదు నీ పోరాటం. హల్లెలూయా. పరలోక రాజ్యములో ఉండబడిన సువర్ణము కొరకు నువ్వు పోరాడాలి సాతానుతో. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, దాన్ని నువ్వు పొందుకోవాలి. అందుకనే దేవుడాట తల్లి గర్భములో పిండాకృతము కాకమునుపే నిన్న ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. ఎప్పుడు తల్లి గర్భములో నువ్వు పడక మునుపే. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ. మీరు ఒక గోడకు ఒక బొమ్మ వేస్తున్నాడు, గమనించండి. ఆ బొమ్మ వేయక ముందు ఇక్కడ ఉంటుంది. అది నా వైపు చూస్తున్నారు అందరు. బొమ్మ గోడకు ఒక వ్యక్తి వేస్తున్నప్పుడు ఆ వేసే వ్యక్తి అక్కడ వేయక మునుపు ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. అది యేసు ప్రభులో కూడా ఇక్కడ ఉన్నాం మనం. హల్లెలూయా. ఇక్కడ నుండేలి ఎక్కడికి వచ్చినాం? తల్లి కడుపులోనికి వచ్చినాం. తల్లి కడుపులోనికి వచ్చినప్పుడు ఈయన నాకు పని చేస్తాడా, మా గాయత్రి పని చేస్తుందా, పని చేయదా అని ఆయన తల్లి కడుపులో వేస్తే వాళ్ళందరూ నమ్మరు. కానీ గాయత్రి ఒక్కతే నాకు కావాలని పట్టుకొచ్చింది ఇక్కడికి దేవుడు నరసంపేట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడదాం. లేకపోతే ఆయనకేం పని? మేము వద్దన్నా కానీ పట్టుకొచ్చిందంటే ఎంత అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసండి. ఆయన సమస్తము ఎరిగినవాడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఆయనే. ప్రవీణ్ కుమార్ పాస్టర్ ప్రవీణ్ బలంగా వాడబడుతున్న దైవజనుడు ఆయనే రక్షించబడ్డది. ఎట్లా అంటే విచిత్రంగా ఉంటుంది. ఆయన రక్షణ విచిత్రంగా ఉంటుంది. ఎట్లుంటుందో తెలుసా? ఆయనే నక్సలెట్గా పనిచేసినప్పుడు
తర్వాత పోలీసు వాళ్ళ బారిన నుండేలు తప్పించుకొని హైదరాబాదు ప్రాంతానికి వెళ్ళి హైదరాబాదులో ఏ ఉద్యోగము లేకుండా తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర బాగా ఆకలితో ఉన్నాడట. ఒక దగ్గర మీటింగ్ జరుగుతుందట. మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏమన్నా బువ్వ దొరుకుతుందేమోనని పోయిండట. అక్కడికి ఏం దొరుకుతుందని, భోజనం దొరుకుతుందేమోనని పోయిండట. పోయిన తర్వాత దేవుడు పిలిచిండట, ఆయనను ఆకర్షించిండు. బువ్వ కొరకు ఆయన పోయి దేవుని చేత పట్టబడ్డాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న మరియక్క ఎట్లా పట్టబడ్డదంటే, ఒక రోజు మరియక్క వాళ్ళ అత్తకు దైవజనురాలు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నది. లేదా ఆమె బలహీనరాలుగా ఉంటే, ఆమె సండే నాడు ప్రార్థనకు రాలేదు కాబట్టి, అయ్యో ఎందుకు రాలేదో ఆమెకు ప్రార్థన చేసి వద్దామని చెప్పి కల్లెడ యాకమ్మ గారు అలాగనే పాస్టమ్మ ఇద్దరు వెళ్ళి చెప్పడానికి వెళ్తే, అక్కడ మరియక్క ఉన్నదట. మరియక్క ఉండి, మరియక్క ఏం చేస్తున్నది, స్టూల్ వేసి కూర్చున్న తర్వాత ఆ పాస్టమ్మ సువార్త చెప్తే పోయి గాఢ నిద్ర వచ్చిందట. గాఢ నిద్ర రాగానే పోయి పన్నది. అప్పుడు యేసుప్రభు వచ్చిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలుచుకున్నాడు. ఎందుకంటే నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సంపద ఫ్యామిలీ అంతా రావాలంటే ఒక వల వేయాలి. ఆ వల ఆయనకున్న సమస్య. హల్లెలూయా. ఆయన అనుకుంటాను, ఏం సమస్య అయ్యా ఇది, ఇట్లా పిలుచుడు కరెక్టా? ఓ చెంపమించులోడు కొట్టి పిలితే వస్తావా? రావు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు పిలుచుకుంటాడు. దైవచనమా, నిన్ను పిలుచుకున్నాడుగా నీవు దేవుని సన్నిధికి వచ్చినావు. ఇక ఇప్పుడు నీకు వచ్చే ప్రతి ఎగ్జాము నువ్వు యుద్ధ భూమిలో నిలబడ్డావు. యుద్ధ భూమిలో క్రైస్తవుడు యుద్ధ భూమిలో నిలబడము. ఇక్కడ నువ్వు పోరాటంలో గెలిస్తేనే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళవు. చూద్దాం ఒకసారి ఎట్లా అంటే, నేను చెప్తా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, ఇక్కడ ఉన్న బిడ్డలందరితో చెప్పుచున్న మాట, ప్రపంచములో ఉన్న క్రైస్తవ సంఘాలతో దేవుడు పలుకుచున్న మాట, పరలోకములో ఉన్న యోహాను ద్వారా ఈ వర్తమానము భూమి మీదికి ఒక పత్రికగా పంపుతున్న మాట, సంఘములతో చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద కొత్త పేరుంటది. అది పరలోకములో పిలువబడుతుంది. హల్లెలూయా. మీ అవ్వయ్య ఒక పేరు పెడతారు, మళ్ళా పాస్టర్ ఒక పేరు పెడతాడు. తర్వాత లేడీస్ అయితే అత్తగారింటికి పోతే ఆడ పేరు కుదరలేదని ఆడొక్క పేరట. మొన్న కళ్యాణి అనే ఆమెకు, ఆ కళ్యాణి కాదట అసలు పేరు, మంజులట ఆమె పేరు. హల్లెలూయా. ఎన్ని పేర్లున్నాయి, ఎక్కడో పోతాయి. పరలోకములో ఒక పేరుంటుంది. నీ పేరు రాణి అని ఉంటుందో, లేకపోతే దొగ్గ మెరిసే రాణి అంటూ ఏమని ఉంటుందో, రాజు అని ఉంటుందో, ఏమని ఉంటుందో అక్కడ పేరు. ఆ పేరు మనం పిలవలేమాట భూమి మీద బతుకున్నప్పుడు. అంత మంచి పేరును దేవుడు నీకు ఇస్తాడట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇక్కడ నువ్వు పోరాటము చేసి నశించిపోతుంటే ఆయన వెదకి రక్షించుకున్నప్పుడు ఆయనను పట్టుకొని ఈ కోరికలన్నిటినీ వదిలిపెట్టుకొని ఆయన నీకు ఇచ్చే భోజనం మాత్రమే భుజించి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో వాక్యము సెలవించినట్టు, ఈ భోజనము తింటేనే, ఈ ద్రాక్షరసము తాగితేనే మిమ్మల్ని రాజు బతకనిత్తడు, లేకపోతే సంపెత్తడంటే అయినా ప్రాణాలకు సైతము తెగించి మా దేవుని మాట మాత్రమే వింటమన్నప్పుడు బబులోను గజ 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 వణుకుతా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు. గడ్డి దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు నువ్వు నిలబడితే అన్యుని గడ్డి తినిపిస్తాడు దేవుడు. ఎంత ఓడిపోతానం మనం సాతాను చేతిలో. జయించువానికి మరుగై ఉన్న మన్నా. హల్లెలూయా. మరుగై ఉన్న మరుగైనది అంటే దాచబడినది అన్నట్టు. పరలోకము నుండి చూడండి,
విమానము ఆకాశం, పొద్దుగాల నేను ఆలోచన చేసిన, విమానము ఆకాశం మబ్బున్న విమానం ఆకాశంలోనికి పోతే వర్షం పడకుండా నీళ్ళతోటి తడుతుందా విమానం? తడుతుందా? ఆ మబ్బులకి వెళ్ళిపోయినా కానీ తడవదు. కానీ ఫుల్ గాలి రాగానే టప అంటే అక్కడ నుండి పడుతుంటే ఎక్కడి నుండి పడతాయో తెలియదు, ఎవడు పరీక్షించలేడు. హల్లెలూయా. మబ్బు కనపడుతుంది, వాళ్ళకి వెళ్ళి పోయినా విమానం తడవదు. కానీ అదే మబ్బు కురుస్తూ ఉంటుంది. అంటే మరుగై ఉన్న వర్షాన్ని దేవుడు ఆకాశం మీద పెట్టి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే పై జలాలను పైన పెట్టిండట, కింది జలాలను కింద పెట్టిండట. మధ్యలో ఒక విశాలము కలుగునుగా కానగానే విశాలము చేయబడ్డదట. సృష్టిలో ఉండబడిన దేవుని ఆశ్చర్య కార్యాలన్నింటినీ మరిచిపోయి ఈ లోకములో ఉన్న ఎందుకు పనికిరాని టికుటాకులకు, ఎందుకు పనికిరాని వీడియోస్కు బానిసై దైవ దర్శనాన్ని కోల్పోతున్నాడు ఈరోజు మనుషుడు. హల్లెలూయా. బిలాము దగ్గరికి బాలాకు బహుమతులు పట్టుకొని రాగానే వాని మనసంతా దైవ దర్శనం వైపు లేదు, దైవ ప్రత్యక్షత వైపు లేదు. కానీ ఎటున్నదట? బంగారం మీద వెండి మీద. అయ్యో బహుమతి తీసుకుంటే బాగుండు. మరి దైవ దర్శనం కోల్పోతావుగా, కోల్పోవా? నువ్వు ఈ బహుమతులు, బంగారము, వెండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసి సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు సత్యాంత వరదాంక ప్రార్థన చేసినా ఇయ్యడు, నువ్వు దేవుని మాటినకపోతే. అందుకనే ఒకడు గారెడి సీమోన్ అనే వ్యక్తి ద్రవ్యము తీసుకొచ్చి పేతురు దగ్గరకి ఇట్లా పెట్టగానే, పేతురు యోహాన్ దగ్గర తీసుకొచ్చి పెట్టి, మీరు చేయబెడితే వాళ్ళు ఆ భాషలలో మాట్లాడుతున్నారు, నువ్వు చేయబెడితే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు, అలాంటి వరము నాకు కావాలని అడిగిండట వాడు. హల్లెలూయా. ద్రవ్యముతో కొనలేవు నీవు, పరలోకాన్ని ద్రవ్యంతో కొనలేవు. మొన్న ఒక గాడిది యూట్యూబ్లో చూడు, మొన్న ఒక గాడిదట పరలోకానికి టికెట్ బుక్ చేసుకున్నాడట. ఎంతమంది చూసిరా? పరలోకానికి టికెట్ యేసుప్రభు దగ్గరికి వస్తే, అప్పుడు యేసుప్రభులో నువ్వు నమ్మకంగా ఉంటే, ఆత్మలోనూ శరీరపరంగా నువ్వు బాప్తిసం తీసుకొని వాక్యానుసరంగా నడుస్తున్నప్పుడు నీ బతుకు, నీ జీవితం ఇట్లుండబోతుందని చూపెడతాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు నీకు టికెట్ కన్ఫామ్ అయినట్టు. మీరు యూట్యూబ్లో చూడండి, పోయిన వారం ఎంతమంది రాలేదు? రానోళ్ళు చేయలేబట్టండి. నేనేమో 1 2 3 యూట్యూబ్లో చూడండి. పోయిన వారం దైవజనరాలు మాట్లాడింది, ఏం మాట్లాడింది? దేవుడు చూయించిన దర్శనాన్ని, పరలోక దర్శనం గురించి ఒక 3 నిమిషాల దాకా ఉంటుంది. అక్కడికి పోతే బాప్తిసము లేని ఒక వ్యక్తిని నువ్వు అంటా ఉన్నాడట. నువ్వు అంటా ఉన్నాడట. ఇక ఈమె దగ్గరికి పోగానే నీకేం కావాలో తీసుకో, కానీ నువ్వు ఇంకా మేలుకోలోనే ఉన్నావు, నువ్వు చచ్చిపోలేదు బిడ్డ, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు ఇంకా కిందికి పోవాలి, నీ రూమ్ ఇదే, కానీ నువ్వు మళ్ళీ కిందికి పోయే వ్యక్తివి, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవడానికి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటున్నాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. విశ్రాంతి గదులు పరలోకం పరదేశిలో ఉన్నాయి, అక్కడికి నువ్వు చేరాలి. నీ ఫ్యూచర్ దేవుడు చూపెడతాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నశించిపోతూ ఉన్నావని దేవుడు నిన్ను తన సన్నిధికి పిలుచుకున్నాడు. నువ్వు ఇంకా నశించిపోయే విధంగానే ఉంటే ఎవరు నిన్ను కాపాడగలరు? హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథం 1వ అధ్యాయములో, నేను పిలువగా నువ్వు నా యుద్ధకు రాలేదు, నువ్వు నా దగ్గరికి రాలేదు, నేను పిలిచినప్పుడు. దేవుని సన్నిధికి వచ్చి కూడా కొంతమంది దేవునికి లోబడరు, దేవునికి విరోధంగా ఉంటారు. వీళ్ళందరూ అక్కడికి పోయిన తర్వాత వీళ్ళందరూ ఓడిపోతున్నారు, తెలియదు దైవజనం. హల్లెలూయా. నిన్ను లోబడకుండా చేసేది దయ్యమే, నిన్ను చెడు చూపెట్టేది దయ్యమే, నిన్ను వాక్యానుసారంగా బ్రతకకుండా చేసేది దయ్యమే. నువ్వు ఆల్రెడీ నశించిపోతున్నావు. మా ఇంట్లో మాకు ఒక డేకోళ్ళ మంచం ఉన్నది, ఎందరిళ్ళల్లో ఉన్నదో నాకు తెలియదు, మా ఇంట్లో మాత్రం ఉన్నది. అది టేకిది కాదు, సాధారణమైనది. దానికి తెలియకుండానే పురుగులు తోలితే అది లుకలుక అంటుంది. ఎందుకు అంటుంది అని చెప్పి ఒకరోజు నేను దాన్ని తీసి పెద్ద మొలలు కొడితే ఉట్టినే పోతుంది లోపలికి మొల.
అరే ఏందని చూస్తే అది మొత్తం లోపల తొలిసినది, చూస్తేనో అందంగా కనపడుతుంది బయటికి, లోపల అంత ఏం లేదు. నీ భక్తి నా భక్తి కూడా అట్లా ఉండొద్దు దైవజనమా. హల్లెలూయా. నశించిపోతున్నది ఈరోజు నీ భక్తి. ఒకరోజు ఏమవుతుంది? కుప్పగూలిపోతుంది. కర్రను భూమిలో పాతి పైన కర్ర పెట్టి మనం పెడతాం. మా పాతింటి దగ్గర మొన్న నేను ఒక అవ్వకు చెప్పిన, కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు చెప్తేనే ప్రార్థన జరుగుతూ ఉంటే, రాజుపాల్ కూడా అక్కడనే ఉన్నాడు, ప్రార్థన జరుగుతూ ఉంటేనే పాట పాడుతుంటే దేవుడు ఆ విషయాన్ని నాకు బయలుపరిస్తే చెప్పిన. మా పాతింటి దగ్గర ముందు రేకులు వేసినాము, రేకులకు 3 కర్రలు ఉంటాయి, అక్కడోటి ఇక్కడోటి ఇక్కడోటి. మనం 3 కర్రలు పెట్టుకోవచ్చు, 5 కర్రలు పెట్టుకోవచ్చు, 12 కిటికీలు పెట్టుకోవచ్చు, 7 కిటికీలు కూడా పెట్టవచ్చు. వాస్తులు చూడకురి దైవజనమా. హల్లెలూయా. 3 కర్రలు పెట్టినా. 3 కర్రలు పెడితే ఈశాన్యముకున్న కర్ర లోపల పుచ్చిన సంగతి దేవునికి ఎరక, నాకు తెలియదు. అప్పుడు ఒక ఆయన సడన్గా వచ్చి ఆ కర్రనే పట్టుకొని, పాస్టర్ ఉన్నది, ఆ కర్రనే పట్టుకొని, అరే ఈ కర్ర పుచ్చిపోయినట్టుంది కదా, మా ఇంటికాడ ఒక కర్ర ఇత్త తెచ్చుకో అని చెప్పి వచ్చిండు. దాని గురించే చెప్పిండు, వెళ్ళిపోయిండు. ఎవరు ప్రేరేపించరు ఆయనను? నేను ఆ కర్ర తెచ్చి మొత్తం గొలిసి నిజంగానే పుచ్చిపోయిందని చెప్పి తీస్తే ఎమ్మటే ఇరిగిపోయింది. అది బయటికి నిగ అంటుంది, కానీ లోపల ఏమైంది? పుచ్చిపోయింది. పుచ్చిపోయిన కర్ర పనిచేస్తుంది. ఆ పొయ్యిలో పెట్టుకున్నా కానీ పొగే వెళ్తుంది తప్ప మంట రాదు. హల్లెలూయా. అంటే పనికి రాకుండా అయిపోతున్న ప్రజలను దేవుడు ఏం చేసిందంటే, పరలోకాన్ని విడిచిపెట్టి పుచ్చిపోతున్న కర్ర కొరకు ఒక వ్యక్తిని నా దగ్గరికి తోలినట్టుగా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాము దైవజనమా. ఆయన నిన్ను నన్ను అలా బహు జాగ్రత్తగా కాపాడే దేవుడు. అందుకనే నీకు సమస్యలు పెడతా ఉంటాడు, నిన్ను శోధనల గుండా నడిపిస్తూ ఉంటాడు. అందుకే నేను నిందల గుండా నడిపిస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఏ శుభ్రమ నమ్ముకుంటే ఏం కలిసి వచ్చింది, నాకు కలిసి వస్తుంది. అక్కడ కొత్త పేరిస్తాడు, వాడబారనే కిరీటం నీ తలకు పెట్టబడుతుంది. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు? బాగా షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ ఒక వ్యక్తి వచ్చి ఎర్రగా గోళీలు మింగుతా అంటాడు, బాగా అవుతాడా? ఇక ఎక్కడ సుఖం ఆయనకు? ఒకవేళ వాక్యానుసారంగా ఉంటే పరలోకంలో, లేకపోతే నరకం పోతాడు. అక్కడ సుఖం ఉంటుందా? ఈడా మింగే ఆడా మింగిస్తాడు వాడు. అందుకనే దేవునికి నమ్మకంగా ఉండాలి దైవజనమా. అందుకనే నశించిన దాన్ని వెదికి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చిండు. నువ్వు నశించిపోవడం కొరకు కాదు ఆయనే దేవుని సన్నిధికి పిలుచుకున్నది. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా, ప్రార్థన చేసుకుందాం.